మీరెప్పుడైనా పంచాంగాన్ని పరిశీలించారా? తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఈ 5 అంగాలు కలిపితే పంచాంగం అవుతుంది. ప్రతిరోజు ఇవి మారుతూ ఉంటాయి. సో నేను అవన్నీ మరలా చెప్తాను, కానీ ముందుగా మీకు అసలు పంచాంగం గురించి ఎందుకు చెప్పానంటే, మీకు ఈరోజు టాపిక్ తెలుసు కదా. ఈరోజు టాపిక్ రాశులు. మరి రాశులు ఎలా ఏర్పడ్డాయి అని చెప్పాలంటే, మరి మీది ఏ రాశి అనేది మీకు తెలియచేయాలంటే ఈ పంచాంగం గురించి కొంచెం ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిందే కదా. అందుకే సో ప్రతిరోజు మనకు పంచాంగంలో ఒక నక్షత్రం అని వస్తుంది. సో ఆ నక్షత్రం ఏంటి అంటే, చంద్రుడికి 27 నక్షత్రాలు భార్యలుగా పురాణాల్లో చెప్పబడుతుంది. సో ప్రతిరోజు ఒక నక్షత్రంతో ఉంటాడు. సో 27-28 రోజులకి మనకి ఒక మాసం అనేది పూర్తవుతుంది. పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు శుక్లపక్షం, మళ్ళీ పాడ్యమి నుంచి అమావాస్య వరకు కృష్ణపక్షం. సో ఈ విధంగా 2 పక్షాలను కలిపితే ఒక మాసం అవుతుంది. అర్థమైంది కదా. సో ప్రతిరోజు చంద్రుడు ఒక్కొక్క నక్షత్రంతో కలిసి ఉంటాడు. సో ఏ రోజు మీరు ఫలానా నక్షత్రంలో పుడతారో అదే మీ ఆ నక్షత్రంతో ఆ రోజు చంద్రుడు ఉన్నట్టు లెక్క. సో అదే మీ నక్షత్రం అవుతుంది. సో ఏ రాశిలో ఉందో అదే మీ రాశి అవుతుంది. అంటే మీ జన్మజాతకంలో చంద్రుడు ఎక్కడ ఉన్నాడో అదే మీ యొక్క రాశి. అర్థమైందా? నెక్స్ట్, సో ఈరోజు మనం రాశుల గురించి డిస్కస్ చేస్తున్నాం. మనకి మొత్తం 12 రాశులు. నిన్నే నేను మీకు చెప్పాను, మేషం నుంచి మీనం వరకు 12 రాశులు. సో ప్రతి రాశికి ఒక గ్రహం అనేది అధిపతిగా ఉంటుంది. నేను మీకు ఫస్ట్ వారాల గురించి చెప్తాను, సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు. మనకి ఎన్ని వారాలు ఉన్నాయి? 7 వారాలు ఉన్నాయి. మనకి నార్మల్ గ్రహాలు ఎన్ని ఉన్నాయి? నార్మల్ గ్రహాలు ప్లస్ 2 ఛాయాగ్రహాలు కలిపి 9 ఉన్నాయి. సో ఆదివారానికి సూర్యుడు, సోమవారానికి చంద్రుడు, మంగళవారానికి కుజ భగవానుడు అంటే మంగళుడు, ఆయనని అంగారకుడు అని కూడా అంటారు. బుధవారానికి బుధుడు, గురువారానికి బృహస్పతి, శుక్రవారానికి శుక్రుడు, శనివారానికి శనీశ్వరుడు. సో ఈ విధంగా వారాలను బట్టి మీరు ఇప్పుడు గ్రహాలను గుర్తుంచుకోండి. ఇక మనం టాపిక్లోకి వచ్చేస్తే, ఇది కాలచక్రము అంటారు. ఈ కాలచక్రంలో మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం అనబడే ఈ 12 రాశులు మీకు కనిపిస్తున్నాయి చూడండి. ఇందులో మేషరాశి మొదటి రాశి ఏదైతే ఉందో దానికి అధిపతి కుజ భగవానుడు అంటే మంగళ గ్రహము, అంగారకుడు. నెక్స్ట్ వృషభ రాశి, దీనికి అధిపతి శుక్రుడు. నెక్స్ట్ మిథున రాశి, దీనికి అధిపతి బుధుడు. కర్కాటక రాశి చంద్రుడు. సింహరాశి సూర్యుడు. కన్యారాశి బుధుడు. తులారాశి శుక్రుడు. మళ్ళీ వృశ్చిక రాశి కుజుడు. ధనస్సు రాశి గురువు. మకర రాశి శనీశ్వరుడు. కుంభరాశి శనీశ్వరుడు. మీనరాశి మరల బృహస్పతి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, మేష వృశ్చిక రాశులకి అధిపతి కుజుడు, వృషభ తుల రాశులకు అధిపతి శుక్రుడు, మిథున కన్యా రాశులకు అధిపతి బుధుడు, మకర కుంభరాశులకు అధిపతి శనీశ్వరుడు, ధనుర్మీన రాశులకు అధిపతి గురువు బృహస్పతి. ఇక్కడ కర్కాటకానికి చంద్రుడు, సింహానికి సూర్యుడు. వారిరువురికి మాత్రం ఒక్కొక్క రాశి ఇవ్వబడింది. మిగతా కుజుడు, శుక్రుడు, బుధుడు, బృహస్పతి, శనీశ్వరుడు అనే 5 గ్రహాలకి 2 రాశుల చొప్పున ఇవ్వబడింది. మొత్తం 12 రాశులు, 7 గ్రహాలు ఆధిపత్యాన్ని
తీసుకున్నాను. సో ఇప్పుడు మీకు ఇదంతా క్లియర్గా చెప్పేశాను బేసిక్స్. మీరు ఇలాంటి బేసిక్స్ మీరు ఈ యూట్యూబ్లో ఎక్కడ చూసినా మీకు దొరకవు. ఇంత క్లారిటీగా మీకు ఇంత క్లియర్గా బేసిక్స్ ఎవరూ చెప్పరు. ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఆకాశాన్ని మన పుట్టుక సమయంలో చూస్తే సూర్యుడు, చంద్రుడు మరియు ఇతర గ్రహాలు ఒక నిర్దిష్ట దిశలో కదులుతుంటాయి. ఆ ఆకాశాన్ని 12 సమాన భాగాలుగా విభజించారు. ప్రతి భాగాన్ని రాశి అంటారు. అంటే మొత్తం ఆకాశం 360 డిగ్రీలు 360 డిగ్రీస్ ఉంటే ఒక్క రాశికి 30 డిగ్రీలు ఉంటుంది. అంటే 30 డిగ్రీస్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి రాశి 30 డిగ్రీస్లో ఉంటుంది. సో మొత్తం 30 × 12 ఎన్ని? 360. సో మన 360 డిగ్రీస్లో మొత్తం రాశులన్నీ విభజించబడి ఉన్నాయి. 30 డిగ్రీస్ చొప్పున ఒక్కొక్క రాశి అనేది ఉంటుంది. నెక్స్ట్ అలాగే పనిలో పని మీకు లగ్నం గురించి కూడా చెప్పేస్తాను. ఇప్పుడు నేను రాశి ఎలా ఫామ్ అవుతుంది, మన రాశి ఎలాంటిది అనేది తెలుసుకోవడం అనేది చెప్పాను కదా. ఇప్పుడు మీకు లగ్నం ఎలా తెలుసుకోవాలి, లగ్నం అంటే ఏమిటి అసలు అనేది నేను మీకు చెప్తాను. లగ్నం అంటే ఏమిటి? మీరు పుట్టిన క్షణంలో తూర్పు దిశలో ఏ రాశి ఉదయిస్తుందో ఆ రాశినే లగ్నం లేదా అసెండెంట్ అని అంటారు. అంటే మీరు పుట్టిన క్షణానికి ఆకాశంలో ఉదయిస్తున్న రాశి మీ లగ్న రాశి అవుతుందన్నమాట. ఇది ప్రతి 2 గంటలకు, సుమారుగా 2 గంటలకు ఒకసారి ఒక లగ్నం మారుతుంది. అందుకే పుట్టిన సమయము అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. లగ్నం ఎందుకు ముఖ్యమైనది? లగ్నం మన శరీరము, మన వ్యక్తిత్వము, మన జీవన దిశను సూచిస్తుంది. ఇది మన జీవితంలోని ప్రథమ ద్వారం. ఎందుకంటే లగ్నం ఆధారంగానే మనం 12 భావాల స్థానాలు నిర్ణయించబడతాయి. లగ్నం మారితే భావాలు మారుతాయి. దాంతోపాటు మన జీవితం యొక్క అనుభవాలు కూడా మారతాయి. లగ్నము మరియు రాశి మధ్య తేడా ఏంటి అంటే, చాలామంది ఈ 2 కలిపి ఒకటే అనుకుంటారు. వాళ్ళకి డిఫరెన్స్ తెలియదు. రాశి అంటే చంద్రుడు ఉన్నది రాశి అవుతుంది. కానీ లగ్నం అంటే మీరు పుట్టిన క్షణంలో తూర్పులో ఏదైతే రాశి ఉందో, ఉదయిస్తుందో, అంటే మీరు ఉదయిస్తున్నారు. ఒక మనిషి పుట్టడం అంటే ఏంటి? ఉదయించడం. మనిషి చనిపోయినప్పుడు అస్తమించాడు అంటారు. అలా మనిషి పుట్టినప్పుడు ఉదయించడం అంటారు. అంటే సూర్యుడు ఏ దిశలో ఉదయిస్తాడు? తూర్పులో. కాబట్టి ఒక మనిషి జన్మించినప్పుడు ఆకాశంలో తూర్పులో ఏ రాశి ఉందో అదే ఆ శిశువు యొక్క లగ్నం అవుతుంది. అర్థమైందా? ఈ లగ్నము అనేది బయట వ్యక్తిత్వము, శరీరము, జీవన విధానాన్ని తెలియజేస్తుంది. చంద్రుడు ఉన్న స్థానాన్ని రాశి అంటారు. పుట్టినప్పుడు తూర్పులో ఉన్న రాశిని లగ్నము అంటారు. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇప్పుడు మీకు లగ్నానికి రాశికి ఉన్న తేడా అర్థమైందని నేను భావిస్తున్నాను. రాశి అనేది మన మనస్సును తెలియజేస్తుంది. లగ్నము అనేది మన ప్రవర్తనను తెలియజేస్తుంది. లగ్నం అనేది జ్యోతిష్యానికి హృదయం లాంటిది. లగ్నం అనేది లేకుండా మీ యొక్క కుండలిని అర్థం చేసుకోవడం అనేది ఆల్మోస్ట్ 80% అసాధ్యం. 20% మనము భృగునంద నాడి బేస్డ్గా ప్లానెటరీ పొజిషన్స్ని బట్టి కొన్ని విషయాలను చెక్ చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు. కానీ ఓవరాల్గా పర్ఫెక్ట్గా తెలియాలంటే లగ్నం తెలిసి ఉండాలి. దానికి పుట్టిన సమయం అనేది తెలిసి ఉండాలి. అప్పుడే మన యొక్క లగ్నం తెలుస్తుంది. అప్పుడే మన యొక్క జీవన గమనం అనేది మనం తెలుసుకోగలుగుతాం. ఈరోజు పాఠం సమాప్తం.